వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. అడవుల్లో తిరుగుతూ పేద ప్రజల కోసం నిరంతర కృషి చేసే అన్నలు కొంతకాలం తర్వాత జనజీవన శ్రమంతో కలిశారు. దానికి కారణాలు వ్యక్తిగత కారణం కావచ్చు, లేదా అనారోగ్య సమస్య కావచ్చు, మరో ఇతర కారణం కావచ్చు. ఆ విధంగా కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ రాజన్న అలియాస్ ఈశ్వరయ్య. నల్లమల్ల రాజన్ అంటే తెలియని వారు ఎవరుంటారు పోలీసులకైతే, ఎందుకంటే పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి. అప్పట్లో ఉన్న సాంబశివరావు గారు ఆ వ్యక్తి కోసం చాలా తీవ్రంగా కృషి చేశారు. ఆయన ఎలాగైనా పట్టుకోవాలనుకున్నారు, కానీ అప్పట్లో పోలీసుల వల్ల కొంత కాలేదు. ఆ వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన ఎందుకు అడవి బాట పట్టారు, అప్పట్లో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్న లక్ష్యం సాధించారా లేదా అనే అంశంతో పాటు ప్రస్తుతం ఆయన జీవన విధానం ఎలా కొనసాగుతున్న విషయాన్ని ఆయన తెలుసుకుందాం. అన్న నమస్తే. రాజన్న అలియాస్ ఈశ్వరయ్య, నల్లమల్ల రాజన్న. అవును. నల్లమల్ల అనగానే మహబూబ్ నగర్ దగ్గర నుండి కర్నూలు మీదుగా ప్రకాశం జిల్లా వరకు ఈ ప్రాంతం అంతా కూడా అప్పట్లో పోలీసులకి ఒక పెద్ద టాస్క్. ఇది 3 వైపుల నుంచి పోలీసులు అందరూ, టాప్ మోస్ట్ సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా ఉండేవారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరి కోసం వేటాడాలని. కానీ ఈ నల్లమల్ల మీద పట్టున్నది మీకు, తర్వాత కృష్ణానికి లేదా బక్కన్నకి, సాంబశివుడికి, ఇటువంటి వాళ్ళకి మాత్రం పూర్తి పట్టుండేది. బయట నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు కొంతమందికి ఇబ్బంది ఉన్నా మీలాంటి వాళ్ళు ఇక్కడే పుట్టారు కాబట్టి మీకు ఇక్కడ చెట్టు పుట్ట అన్నీ తెలుసు. ఆ ప్రాంతంలో మీరు పొన్న ప్రాంతంలో ఎందుకు అప్పట్లో పీపుల్స్ వార్ వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారా లేదా, వాటితో పాటు పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ని బ్లాస్ట్ చేయాలి అనే ఎందుకు ప్లాన్ వేశారా, యాక్షన్ ఆ ప్లాన్ జరిగింది, ముందు రెక్కి వేశారా, ఈ ప్రశ్నకు ఒకసారి సమాధానం చెప్పారు. మాది కల్వకుర్తికి 7 కిలోమీటర్స్ తాండ్రా విలేజ్ అన్న. అది 1984-85 అంటే మేము ఉద్యమములు వెళ్ళడానికి కారణం. ఆ రోజులలో కల్వకుర్తి ప్రాంతంలో భూస్వాములకు సంబంధించినటువంటి పెత్తందారి విధానం బలంగా ఉండేది. సేమ్ టైం కారంచేటి సంఘటన, దాదాపు 7 మంది దళితుల్ని అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఊచకోతకోయడం. మా దగ్గర ఉన్నటువంటి అజలాపూర్ విలేజ్ అనేది ప్రధానంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ దాంట్లో కూడా అక్కడ వాళ్ళే ఎక్కువ. అక్కడ ఒక భూస్వామి మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కింద అది మక్తా 1100 ఎకరాలు ఉండింది. అది ప్రజలకు పంచాలని చెప్పేసి ఓ ఉద్యమం స్టార్ట్ అయింది. తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధం. అదేవిధంగా పెద్దాపూర్ అనేటువంటి విలేజ్లో అక్కడ ఉన్నటువంటి భూస్వాములు దళితుల గుడిసెల మీద దాడులు చేసి తగలబెట్టడం జరిగింది. అది నన్ను ఆ చిరుప్రాయంలోనే, నాకు అప్పుడు దాదాపు 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంది, అది నన్ను బాగా కలిచివేసింది. అప్పుడే మాకు సీనియర్ అయినటువంటి ఆర్గనైజర్, ఇప్పుడు బతికే ఉన్నాడు అతను, హనుమంత్ రెడ్డి, ఒక ఆయన చనిపోయిండు, సుదర్శన్ రెడ్డి అంటే తొలి అమరుడు ఈ జిల్లాలో, తొలి అమరుడు. ఆయన MA చేసి వాస్తవంగా గోల్డ్ మెడలిస్ట్. ఐజే విలేజ్ అయినది వాళ్ళది. ఉన్నత కుటుంబంలో ఉట్టి పేదవాళ్ళ గురించి ఇంత ఆతృత పడుతున్నటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు, ప్లస్ ఆయన యొక్క ప్రభావం నా మీద బాగా పడింది. ఇంకొకటి గోపాల్ రెడ్డి అని చెప్పేసి మా ఆర్గనైజర్, ఇది బాలానగర్ విలేజ్. ఆయన పోలీస్ పటేల్ కుమారుడు. వాళ్ళ తండ్రికి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి ఘనచరిత్ర ఆయన. వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ప్రభావంతోన ప్లస్ కారం చేయడు మా ఊర్లో జరుగుతున్నటువంటి, మా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సంఘటనలు నేను ఉద్యమం బాట పట్టడానికి కారణభూతమయ్యాయి. ఏ సంవత్సరంలో మీరు పట్టారన్న? నాకు పార్టీ పరిచయం అయింది 84. 85లో నేను అడవి బాట పట్టడం జరిగింది సార్. ఓకే. అడవి బాట పట్టిన తర్వాత ఫస్ట్ మీ కార్యక్రమం ఎక్కడ చేశారు? నేను ప్రజల కోసం అడగట్లేదు. ఓకే సార్, ప్రజల కోసము. వాస్తవంగా అప్పర్ ప్లాట్ మాకు దాదాపు ఒక 40 కిలోమీటర్ల దూరంలో అమ్రాబాద్ ఉంటుంది. నేను ఫస్ట్ అమ్రాబాద్కే వెళ్ళడం జరిగింది. అప్పట్లో సారా పోరాటాలు ఉండేటివి, తర్వాత రైతు కూలి పోరాటాలు ఉండేటివి.
తర్వాత పుల్లెర, మేక పుల్లెర ఉంటుంది సార్. ఇప్పుడు అడవిలకు మేకలు తీసుకుపోతానంటే ఆ ఫారెస్ట్ వాళ్ళకు పుల్లెర కట్టాలి. అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడవికి వెళితే ఒక ఉడతను తీసుకుపోయినా వాళ్ళు దండించేవాళ్ళు, శిక్షలు వేసేవాళ్ళు. నాకంటే కొద్దిగా ముందున్నటువంటి వాళ్ళు చెప్పడం ఏంటిది అంటే, ఒక ఆయనను ఉడతను తీసుకొని పోతే ఏళ్ళు నరికిండ్రు అనేటువంటిది. అట్లాంటిది పోరాటాలలో నేను ఫస్ట్ అమరాబాద్ మండలాన్ని, అది అప్పర్ ప్లాట్ ఏరియా అనుకుంటా సార్, అదొక దళం ఏరియా. అది సిఓ సిస్టమ్ ఉండేది. మాకు సిఓ అనేటటువంటి వెంకట్రాములు అని చెప్పేసి ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లో ఏదో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన, నేను, బుచ్చన్న అని చెప్పేసి తిరుమలాపురం అంటే అమరాబాద్ ఏరియా, మా ముగ్గురిది ఒక దళం సార్. అంటే ఫస్ట్ మీరు వెళ్ళి రైతు పోరాటాలు, సారా వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని ప్రజల పీపుల్కి దగ్గర అయ్యాం సార్. మీరు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదా వద్దు అని? వాస్తవంగా ఏం సార్ అంటే, మా ఊర్లో చదువుకున్న నేను ఎస్సీ మాలమాదిగా 2 ఉంటాయి. అందులో ఒక 5 మంది మాత్రమే చదువుకున్నటువంటి వాళ్ళు, అందులో నేను ఒక్కడిని. అయితే బెల్లంపల్లి అతను ఒక ఆయన నా దగ్గరనే ఉండేటోడు, ఆర్గనైజర్. ఆయన నల్లమల్ల ఫారెస్ట్నే ఆర్గనైజరు. ఆయనకు హెల్త్ బాగాలేక నా దగ్గరనే ఒక 1 నెల రోజులు ఉన్నాడు. అయితే ఏంటంటే మా వాళ్ళకు చెప్పకుండానే నేను వెళ్ళిన, అంటే రాజకీయాలు మా ఇంట్లో మీటింగ్స్ జరిగేటివి, మా అమ్మ వచ్చినటువంటి ఆర్గనైజర్లను తిట్టి పంపించేది. అయినప్పటికీ వాళ్ళు కన్విన్స్ చేయడం మూలంగా, మా అమ్మ మా నాయన ఇద్దరిని కన్విన్స్ చేయడం మూలంగా నాకు ఆబ్జెక్షన్ అనేటువంటిది ఏం రాలేదు. కానీ మావాడు పోకపోతే బాగుంటుండే అనేటువంటిది మాత్రం మా వాళ్ళ లోపల ఉన్నది సార్. అయితే పోయేటప్పుడు మాత్రం చెప్పిపోలేదు, ఆబ్జెక్షన్ అంటూ ఏం లేదు సార్. ఓకే, లోపలికి వెళ్ళారు, అక్కడ ఉన్న చెంచులతో వాళ్ళకి సంబంధించిన కానీ కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. అవును సార్. యాక్షన్ ఎక్కడ జరిగిందండి? ఫస్ట్ యాక్షన్ అనేటువంటిది పద్రా విలేజ్ ఉంటుంది సార్ మాకు. ఇది ఇప్పుడు మండల్ హెడ్ క్వార్టర్. ఇప్పుడు అమరాబాద్ తర్వాత ఇప్పుడు పద్రా మండలం అయింది. అది పద్రా విలేజ్లో మేము ఒక ఫారెస్ట్ ఆఫీసర్ను పిలిపించినాం. ఆయన పేరు వెంకటేశ్వర్లో సంథింగ్ ఏదో ఉంది సార్. అంటే ఆడ ప్రజాకంటకుడుగా తయారైంది. ఆయన ప్రతి అంశంలో ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆయనను పిలిపించి మాట్లాడదామనేటువంటి ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నాం పగలే. అప్పట్లో ఇంత నిర్బంధం లేదు సార్. అది 86, 87 అనుకుంటా సార్. ఆ ఒకే రోజు మా మీద 2 సార్లు ఫైరింగ్స్ జరిగింది. అచ్చంపేటలో ఒకటి, మా దగ్గర పదరలో ఒకటి. ఆయన మేమేం పిలిపించాము, వచ్చి మాట్లాడిపోతాడు కదా అని చెప్పేసి మా దగ్గర ప్రజలు ఉన్నారు అప్పటికి. ఆయన పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మూలంగా ఏమైందంటేనంటే, మేమేమనుకున్నాం జనరల్గా అది వాస్తవంగా ఐసిడిఎస్ జీప్ ఉంటుంది కదా సార్, అది మొత్తం ఐరన్ క్యాప్తో ఉంటుంది. మేము అట్లాంటి వాళ్ళే అనుకున్నాం, పోలీస్ జీప్ అని అనుకోలేదు. యాక్చువల్గా పాండు నాయక్ అని చెప్పేసి ఆయన రిటైర్ అయ్యిండో ఏమో తెలియదు. ఆయన నాయకత్వంలో మా మీద ఫైరింగ్స్ జరిగింది. అప్పుడు సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి మా డిస్ట్రిక్ట్ సెక్రటరీకి కాలుకు గాయమైంది. ఇంకొక ఆయన్నేమో అరెస్ట్ అయ్యిండు, బుచ్చయ్య అని. నేను మాత్రం అరెస్ట్ కాకుండా తప్పించుకున్నాను సార్ అంతే. ఓకే, మొదటి దాడి అది మొదటిది సార్. తర్వాత పెద్ద కొత్తపల్లి